మనం చిరుతపులిని ఒక కుక్కలాగానే ట్రీట్ చేస్తాం, ఎందుకంటే అది వీక్ పర్సన్స్ మీద సింగిల్గా ఉండడం మీద దాడి చేస్తాం. ఒకళ్ళు ఇద్దరు ఉంటే రాదు, ఇంత గుంపు ఉంటాం కాబట్టి దానికి భయం. కానీ ఒకవేళ వస్తే దేనికోసం వస్తుంది, ఆ కుక్కను వేటాడేదాకా వస్తుంది. ఏమండి అందరూ తల ఒక కర్ర పట్టుకోండి, చేతుల్లో తల ఒక కర్ర పట్టుకోండి. అంటే లైటింగ్ ఫెయిల్ అవుతుంది కదా మన సెల్ఫ్ డిఫెన్స్కి. మా గైడ్ ఈ కుక్క అనమాట, మా గైడ్ మాతో పాటే వస్తుంది. అది మమ్మల్ని ఒక్కళ్ళ మిస్ చేయకుండా. సురేష్ శాంతం కిందకి వెళ్ళిపోతున్నాంగా. ఈ ఫారెస్ట్లో కనిపిస్తాయి, అటు ఇటు చూసుకుంటా వెళ్ళండి ముందు వాళ్ళు. ఎలుగు బంట్లు ఉండొచ్చు, ఇటు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి. మొత్తం రాళ్ళు అనమాట, ఈ దారి మొత్తం రాళ్ళ దారే, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. మనం ఇన్ టైంలో వెళ్ళిపోవాలి, మధ్యలో ఫారెస్ట్లో చిక్కుకుపోకుండా. లైటింగ్ ఉండగానే మన డెస్టినేషన్ చేరుకోవాలి కాబట్టి కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఇందాకనంత స్లోగా అయితే కుదరకపోవచ్చు. ఈ రాళ్ళు కట్టుబడి కనబడుతుంది చూడండి. మేము అనుకోవడం ఏమనుకుంటున్నామంటే కొండపొలం చేసేవాళ్ళు ఉంటారు. కొండపొలం మూవీ చూసాం కదా, అది అంటే ఒక 3 నెలలు 4 నెలలు ఇక్కడికి పశువులను కానీ గొర్రెలను తోలుకొని వచ్చేస్తారు. వచ్చేసేసి నైట్ స్టే చేయాలిగా, అందుకని లోపలికి తోలేసి. లైట్ ఫెయిల్ అయితే వేరే సామ్రాజ్యం ఇక్కడ బిగిన్ అవుద్ది. ఇప్పుడు వరకు ఏంటంటే డే టైం ఒక రకంగా ఉంటుంది ఫారెస్ట్, నైట్ టైము ఇంకా హంటింగ్ టైం అనమాట. అది సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా దారి అయితే బాగుంది. అంటే ఇటు కొండ, ఇటు కూడా ఒక చిన్న గుట్ట ఉంది. 2 కొండల మధ్య అలా సన్నని ఒక కనుమ, ఒక దారి ద్వారా అలా ముందుకు వెళ్తున్నాం. 31 డిసెంబర్ 31 అక్కడ 2 పులుల్ని ఒకేసారి చూసాం. మేము షూట్ చేసాం దాన్ని. అది చాలామంది చూస్తుంటారు, అన్ని పేపర్లో టీవీలో వచ్చింది, మేము షేర్ చేసాం అది ఫారెస్ట్ ఆఫీసర్కి. కానీ దానికన్నా రేరెస్ట్ జంతువు మౌస్ డీర్. చూసారా ఎంతో అందంగా ఉందా, ఎంతో అందంగా ఉందా. మర్రి చెట్టు చాలా పెద్దదనమాట, చాలా హైట్ ఉంది. ఈ థిక్ ఫారెస్ట్లో మర్రి చెట్టు. బ్యాంబూ రైస్ కదా, రైస్ వస్తాయి దాంట్లోంచి. మనం ఉన్నాయనేసే కదా కేజీ ఏది ఇవి బ్యాంబూ రైస్. ఇంకో 20 days కి మన నల్లమల అందాలన్నీ మాయమైపోతాయేమో. చూసారా ఆకులు మొత్తం పసుపుగా కనిపించదు. శివరాత్రికి ఎందుకు ఇప్పుడే, లేకపోతే జనవరిలోనే మనకు మాయమైపోతుంది. నేను గరుడాద్రి నుంచి బయలుదేరిన తర్వాత ఆగలేదు అసలు. నాన్ స్టాప్గా లైటింగ్ డౌన్ అవుతుందని ఫాస్ట్గా వచ్చాం. అయితే డెస్టినేషన్కి ఫాస్ట్గానే వచ్చేసాం, కానీ అనుకున్న దానికన్నా అంటే ఒక రాంగ్ టర్న్ అవుద్దో ఏమవుతుందో ఒక టర్న్ తీసుకున్నాము. ఫైనల్గా ఒక హ్యాపీ విషయం ఏంటంటే మనము మెయిన్ వేకి వచ్చేసాము. ఈ వే నుంచి గరుడాద్రి ట్రెక్ని కంప్లీట్ చేసి మన జర్నీని పవన్ నరసింహస్వామికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మన జర్నీ పవన్ నరసింహస్వామికి ఇటు వెళ్ళాలా. నియర్లీ 8 to 9 kilometers అంటున్నారు ఇక్కడ నుంచి. ఇప్పుడు మధ్యాహ్నం 2 అయింది. ఇక్కడ నుంచి మనం 6 చేరుకోవాలని మన టార్గెట్ అనమాట. ఇటమ్మా ఓహో, ఈ కొండ కింద ఇటు నుంచి దారి ఉందా? అదేనా, ఒకటే దారి కదమ్మా, వెళ్ళిపోతుంది కదా తేలిగ్గానే.
పావంలో జనాలు ఉండరు కదా స్వామి ఇప్పుడు ఎవరు? పర్వాలా జనాలే లేకపోతే భోజనాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉంటారు పూజారులు? ఆహా. మనం గరుడాద్రికి బాగా చెప్పేస్తున్నాం. ఇంకా గరుడాద్రి నుంచి పావన నరసింహస్వామి జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. గరుడాద్రి జర్నీ అయితే జ్యోతి నుంచి చాలా అద్భుతంగా ఉంది. పావన నరసింహస్వామి అంతకన్నా అద్భుతంగా ఉంటుందని అందరూ అంటున్నారు. కొంచెం అడ్వెంచరస్ కూడా ఉంటుంది. అయితే ఫారెస్ట్ కూడా థిక్గా ఉంటుంది, ఇంకా కొంచెం బాగా థిక్గా ఉంటుంది. చూసారా ఎలా ఉందో? స్టార్టింగ్ ఇంకా డీప్ ఉంటాయి. ఇప్పుడు నుంచి వచ్చినట్టు పెద్ద దారులు ఉండవు, ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే అంటే ఇక్కడ వరకు అయితే ఏదో ఒక వెహికల్ అంటే వీళ్ళ ట్రాక్టర్ వస్తున్నాయి కదా వీళ్ళకి సరుకులు తేయడానికి, కాబట్టి ఒక వే ఉంది పెద్దగా. ఇక్కడ నుంచి ఏముండదు, ఎందుకంటే చాలా తక్కువ వస్తూ ఉంటారు కదా జనాలు, కాబట్టి వే అయితే చూసారా ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ మనం డౌన్ ఎక్కువ ఉంటుంది. చూసారు కదా పావన నరసింహ పక్కన కొండలు చాలా హైట్ ఉంటాయి కదా, ఆ కొండల పైనుంచి మనం కిందకి దిగుతాం. ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. మనం ఇన్ టైంలో వెళ్ళిపోవాలి, మధ్యలో ఫారెస్ట్లో చిక్కుకుపోకుండా. లైటింగ్ ఉండగానే మన డెస్టినేషన్ చేరుకోవాలి కాబట్టి కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఇందాకనంత స్లోగా అయితే కుదరకపోవచ్చు. చూసారా బాగుంది కదా చూస్తుంటే? జర్నీ మాత్రం అద్భుతంగా ఉంది. స్టార్టింగ్లోనే ఏమంటే థిక్గా ఉంటుంది కదా ఫారెస్ట్. ఇంకా అవును స్టార్టింగే పోతే మొత్తం రాళ్ళు ఇవి స్కిడ్ అవుతాయి, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి మొత్తం. ఇంకా స్టార్టింగ్ నుంచి చూసారా ఇంకా దిగుతానే ఉన్నాం, ఇంకా డౌన్గానే ఉంది మొత్తం. ఆల్మోస్ట్ చాలా డౌన్ ఉంటుందేమో. రండి. ఇంకెవరన్నా ముందుండారా? ఉండారా? వేదాద్రి ముందా? సురేష్ శాంతం కిందకి వెళ్ళిపోతున్నాంగా. ఓహో ఆవుల దగ్గర అతనా? అంటే మన మామూలుగా టెంపుల్ దగ్గర చూసినప్పుడు మన అనగా అనుకుంటారు, మీ వల్ల కాదు మీరు నడవలేరు అని. కానీ భలే ఉందిలే, ఇది మంచి టైమే మనం దిగేది. కాకపోతే కొంచెం స్కిడ్ అవ్వకుండా చూసుకోవాలి అంతే. కొంచెం స్కిడ్ అవ్వకుండా డౌన్ దిగే వరకు కేర్ఫుల్గా దిగితే చాలు. ఇక అంటే సాఫ్ట్గా ఉంటాయి కదా బండ్లు, జారిపోతూ ఉంటాయి మొత్తం. ఇప్పుడు నెట్టనిలో దిగుతున్నట్టు ఫీలింగ్ ఉంది.
కదా, ప్రెషర్ పడుతున్నాయి కాళ్ళ మీద బాగా, లగేజ్ ఎక్కువ ఉంది కదా. ఎందుకంటే ఆల్మోస్ట్ నెట్ట నెలుగా దిగాము. ఇక్కడ నుంచి కొంచెం తగ్గుద్దేమో అనిపిస్తుంది చూస్తుంటే ఫారెస్ట్ని. అవును అంతేలే, ఏదున్నా వెళ్ళటమే, దిగాలి. అవునవును, కాన్సన్ట్రేషన్ చేస్తే దిగాలి కింద రోడ్డు మీద. ఇది దారి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎక్కడ వేస్తున్న వాడికి చూసుకోవాలి. ఇప్పుడు ఇందాడి వరకునేమో సరదా ట్రెక్. ఎంజాయ్ ట్రిప్ అనమాట ఇది. కొంచెం కేర్ఫుల్గా నడవాల్సిన ట్రెక్. ఏమందో ఒక పావు గంట అలా నడిస్తే మళ్ళీ ఈజీ అయిపోద్దాం. ఇది కూడా కొంచెం పర్లేదు, కొంచెం హైట్ తగ్గింది ఇప్పుడైతే. హైట్ తగ్గింది ఇక్కడ. ఒక్కసారి మనం కిందకి వెళ్ళామంటే మళ్ళీ మామూలుగా ఉంటుంది. ఇంకెవరో వెనకలేరుగా, ఏంటి ఇది అంతా వచ్చేస్తుంది. అక్కడ గరుడాద్రి దగ్గర కుక్క కదా ఇది. దానికి చెవులు చూడు ఎలా ఉన్నాయో, ఇలా నుంచున్నాడు. దీనికి కట్ చేయలేదు, దీనికి కట్ చేయలేదు అంటున్నా. వేటగాళ్ళు ఏంటంటే చెవులు కొట్టుకుంటే చప్పుడైంది కదా, ఆ చప్పుడుకి అవి పారిపోతాయట వేరే జీవాలు, అందుకని చెవులు కట్ చేస్తారు. ఓ ఏంటి ఏమన్నా చూసారేంటి అంత స్లో వెళ్తున్నారు? వేదాద్రి గారు ముందెళ్ళే వాళ్ళు కొంచెం అటు ఇటు చూసుకుంటా. వేదాద్రి గారు ఈ ఫారెస్ట్ లో కనిపిస్తాయి, అటు ఇటు చూసుకుంటా వెళ్ళండి ముందెళ్ళే వాళ్ళు. ఎలుగు బంట్లు ఉండొచ్చు, ఇటు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి. మొత్తం రాళ్ళు అనమాట, ఈ దారి మొత్తం రాళ్ళ దారే కాబట్టి కొంచెం కేర్ఫుల్గా. ఏంటిది ఏదో కాయ చూసారు వాళ్ళు. కొన్ని రాళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. కాదు ఉంచి పడేసినట్టు ఉంది, ఆకులే పడింది. ఇది మన ఆయిల్ వెళ్ళే పడాలి, ఆయిల్ మరి. ఓకే అవును మేడం, మిట్టు చూడండి. మనకి ముడి చెక్క వచ్చింది, అలాగే ముడి రాయి ఏదో కాదు 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 చూడండి, ఏదో జీవాన్ని అంటింగ్ చేది పైన కూడా అలాగే ఉంది. అంత కాదు రండి. అవును అది మార్క్ చేసేలే పదండి ఆయిల్తో. ఓహో భలే ఉంది వెరైటీగా దారి మాత్రం. స్ట్రైట్గా ఉంది, సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా దారి అయితే బాగుంది. అంటే ఇటు కొండ ఇటు కూడా ఒక చిన్న గుట్ట ఉంది, రెండు కొండల మధ్య అలా సన్నని ఒక కనుమ, ఒక దారి ద్వారా అలా ముందుకు వెళ్తున్నాం. ఎక్సలెంట్గా ఉందా జర్నీ అయితే ఇది. మనకైతే కిందకి దిగేసాము, ఇక ప్లెయిన్ వే, ఇక ప్లెయిన్ వేలో వెళ్తున్నాము ఈజీగా. హ్యాపీగా ప్లెయిన్ వే అనమాట. ఇక హ్యాపీగా మళ్ళీ కవర్లు చెప్పుకుంటా అందరూ పోవచ్చు. ఈ ఫారెస్ట్ అయితే మామూలుగా బాగా తిక్కుగా ఉంది ఫారెస్ట్. పదండి అయితే, ఇందాక మళ్ళీ టైం అయితే వేస్ట్ చేయొద్దు. ఇక్కడ దారి రెండుగా చీలింది అది. ఓహో వేదాద్రి గారు ఇదేంటిది? సేఫ్టీ వాల్. కొండ ఎక్కకుండా ఏడే
ఓకే, అర్థమైంది. చాలా నీట్గా ఉంది ఇదైతే. అంటే ఇది పావన నరసింహ నుంచి వచ్చేవాళ్ళకండి. ఇది ఒక స్టేయింగ్ ఏరియా. ఇది వాళ్ళ జంతువుల్ని, ఆవుల్ని, వాటిని, మేకల్ని దాంట్లో తోలేసుకుని దానికి కాపలా ఉంటారు ఇక. ఈ రాళ్ళు కట్టుబడి కనబడుతుంది చూడండి. మేము అనుకోవడం ఏమనుకుంటున్నామంటే కొండపొలం చేసేవాళ్ళు ఉంటారు. కొండపొలం మూవీ చూసాం కదా. అది అంటే ఒక 3 నెలలు 4 నెలలు ఇక్కడికి పశువులను కానీ గొర్రెలను తోలుకొని వచ్చేస్తారు. వచ్చేసేసి నైట్ స్టే చేయాలిగా, అందుకని లోపలికి తోలేసి ఆ మేకల్ని, గొర్రెల్ని ఇది ఉపయోగపడుతుంది. ఓకే, వైపే వాకిలి ఉంటుంది కాబట్టి ఓకే, దానికి ఏ కంప కొట్టేసినా సేఫ్టీగా ఉంటుందనేసి ఆ ఉద్దేశంతో ఇలా కట్టుబడి చేశారు. ఓకే, ఒకసారి కట్టుకున్నామంటే స్టాండర్డ్ గా ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాలైనా అలా ఉండిపోతుంది ఇక. కాబట్టి అడవి జంతువుల నుంచి తమ గొర్రెల్ని, జీవాలను రక్షించుకోవటానికి ఇలా సేఫ్టీ వాల్ కట్టుకుంటున్నారు వాళ్ళు. అది మీరు కొండపొలం మూవీలో చూస్తుంటారు కదా, ఆ టైప్ అనమాట. అంటే కొండపొలం మూవీ అంటున్నారు, అది ఏంటి ఈ ప్లేస్ లోనేనా? ఒకసారి దాని గురించి చెప్పండి. అంటే నల్లమల్ల అడవుల్లోనే మనకి ఏంటంటే కింద గడ్డి దొరకదు, నీళ్లు దొరకవు, ఏమీ దొరకవు, కరువు కాటకాలు వస్తాయి కదా. ఇది రాయలసీమ కింద వస్తుంది. అవును, రాయలసీమ కింద అంటే మనకి కరువు కాటకాలు ఎక్కువ కదా. అది దొరకకుండా జీవులు చూస్తే వాళ్ళు ప్రాణం అవ్వదు. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? గడ్డున్న ప్లేస్ కి వాటిని తీసుకెళ్ళాలి. గడ్డున్న ప్లేస్ కి వెళ్ళాలంటే అడవి జంతువులు అడవికి రావాల్సింది. ఓకే, ఇంకా అడవికి తోలుకొని వచ్చి వారానికి ఒక రోజు కిందకి వెళ్తారు. ఓకే, వెళ్ళి పలానా ప్లేస్ అని ఉంటుంది, కొండ పొలంలో మనకు కనబడ్డట్టు. వారానికి ఒక రోజు ఫుడ్ గ్రాసం తెచ్చుకొని ఇక్కడే వండుకొని ఈ నీటి చర్యలు కూడా ఎక్కడ ఉన్నాయి ఏంటని వాళ్ళకి తెలుస్తూ ఉంటది. ఓకే, మెయిన్ పశువుల్ని రక్షించుకోవడం కోసం. ఓకే, వారానికి ఒకసారి వాళ్ళు కిందకి వెళ్ళేది వాళ్ళు ఫుడ్ తెచ్చుకోవటానికి. వాళ్ళ ఫుడ్ కూడా ఏది రైస్ కానీ ఇలాంటివి తెచ్చుకోవడానికి. మిగిలిన 3 నెలలు ఇక్కడే ఉండిపోతారు, ఈ అడవిలోనే ఉంటారు. 4 నెలలు కానీ ఈ క్రూర మృగాల నుంచి ఆ జంతువులు రక్షించుకుంటా ఇక్కడే ఉంటారు. ఇంతకుముందు భలే ఉందలే. మా వాళ్ళ ఫ్యామిలీ ఖమ్మం వైపు అలాగే వెళ్ళారు. ఓకే, కాకపోతే మంచి సంపాదన, రాబడి, అరెస్ట్ తగ్గట్టు కూడా ఇది గొర్రెల నుంచి అంత వస్తుంది. ఓకే, కాకపోతే కొంచెం కష్టమైన పని. గేదెలు కూడా ఏంటంటే చిన్న దూడల దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటారు. ఓకే, ఇంకా ఈ మేపుకుంటా ఇలాగ ఉండి ఎంత బాగుంది ఫారెస్ట్. కాకపోతే అయితే ఫారెస్ట్ బాగుంది మేడం, కానీ కాన్సన్ట్రేషన్ కిందే పెట్టాల్సి వస్తుంది. పైకి చూసే పొజిషన్ లేదు. చూసారా మొత్తం రాళ్ళు, రాళ్ళు తేలిపోయినాయి బాగా. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. అవును, నడవాల్సింది చాలా ఉంది, ఇబ్బందిగా ఉంటుంది. అవును, కానీ చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. చాలా బాగుంది. చూసారా, చూస్తుంటే అర్థమైపోతుంది. మొత్తం థిక్ ఫారెస్ట్ చుట్టూతా, మధ్యలోంచి అలా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ తిట్లు వేరు. అయితే మనము గరుడాద్రి, జ్యోతి నుంచి గరుడాద్రి ట్రెక్కింగ్ మళ్ళీ ఇది ఉండదు, ఎందుకంటే మనకు అది ఈజీ వాక్ కాబట్టి, ఈజీ ట్రెక్ కాబట్టి మనం అన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి టాస్క్ ఇక్కడ నుంచి 8 to 9 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. అందుట్లో టైం 2:30 అయింది. ఇప్పుడు చలికాలం కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి తొందరగా లైట్ డౌన్ అవుద్ది. లైట్ డౌన్ అయితే తెలుసు కదా, అడవి జంతువులు ఇవన్నీ ఎక్కువ తిరిగే టైము. ఆ ప్రశ్న ఉంటుంది, ఎర్లీగా వెళ్ళాలి అనే ప్రశ్న ఉంటుంది. చీకటి పడక ముందు మనం డెస్టినేషన్ చేరుకోవడం మంచిది. కాబట్టి మనం రిలాక్స్గా, అంటే అన్నీ ఆగుతా వెళ్ళాం. రాళ్ళల్లో స్లోగా అయినా కేర్ఫుల్గా ముందుకు వెళ్ళాల్సిందే తప్ప రిలాక్స్ అవ్వలేమన్నమాట. అలాంటి పొజిషన్ ఇక్కడ. ఓహో, భలే ఉందిలే.
పడిపోయిందని ఒక తీయాలి అని అన్నమాట. భలే ఉంది కానీ పెద్ద చెట్లు చెట్ల మధ్య ట్రెక్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఉందా రాసి? అదే యాక్చువల్గా మాకు జ్యోతిలో ఒక గైడ్ వస్తానన్నారు, ఆయన రాలేదు, జ్యోతిలో రాలేదు. చూసారా జ్యోతికి దారి అని ఉంది. కాకపోతే మేము వెళ్తామా వెళ్ళామో అనుకున్నాం. కింద కూడా జ్యోతి దగ్గర మీరు వెళ్ళారు, దారి తప్పిపోతారు అని చెప్పారు. కానీ మనం గరుడాద్రి వచ్చిన తర్వాత అక్కడ ఒక స్వామి ఉన్నారు, అక్కడ పూజ చేసే ఆయన చెప్పారు, మీరు వెళ్ళే దారి మొత్తం ఇలా చెట్టుకి సిగ్నల్స్ ఉంటాయి, జ్యోతికి దారి లేకపోతే పావన నరసింహకి దారి అని రాసి ఉంటాయి అని చెప్పారు. అంటే జ్యోతికి దారి అని రాసి ఉన్నది పావన నరసింహ నుంచి వచ్చేవాళ్ళకి అనమాట. అక్కడి నుంచి వచ్చేవాళ్ళకి దారి కోసం ఇలా తెలుసుకుంటే ఇలా రాస్తున్నారు. కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆయన చెప్పిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది మాకు. రీసెంట్గా కాశీనాయన ఆరాధన ఉత్సవాలు జరిగాయి. అవును, డిసెంబర్ 26, 27. అందుకని వాటి దీని మీద కూడా అవును, దానివల్లే మనకి కొంచెం ఇంకొంచెం ఐడెంటిఫై అవును ఈజీగా వెళ్ళడానికి. అవును. యాక్చువల్గా కాశీనాయన ఆరాధన టైంలోనే, ఉత్సవాల టైంలోనే జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు ఇటు. ఆహా ఏర్రా అదే. ఇప్పుడు ఓకే ఓకే, కింద సపోర్ట్ ఎక్కువ ఉంది దానికి. ఇక్కడ అంటే ఈ పావన నరసింహ నుంచి జ్యోతికి విడి టైంలో చాలా రేర్ అనమాట వెళ్ళేది. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే విడిగా ఎవరు వెళ్ళరండి, కానీ కాశీనాయన ఆరాధనోత్సవాల టైంలో వెళ్తారు అని చెప్తున్నారు. అంటే ఇది లాస్ట్ మంత్లో ఇటు బాగా ఫుల్గా నడిచారు జనాలు ఇటు. కాబట్టి మనకి అక్కడ ఆ బోర్డులు కనిపిస్తున్నాయి, ఆ చెట్టుకి పెట్టినవి కనిపిస్తున్నాయి. సురేష్ ఇది చిరుత, ఇది చిరుతదా? జుట్టు ఉంది కదా. ఇప్పుడు ప్రజెంట్ ఈవినింగ్ 3 o'clock అయింది, 3 అయింది అనమాట సాయంత్రం. మనకి 6 గంటల వరకు ఉండొచ్చు సురేష్. 5కి అయిపోద్ద, 6 గంటల వరకు ఉంటుంది కదా వెయిట్ లైటింగ్ మేడం? 3 6 గంటల వరకు లైటింగ్ ఉంటుంది. కనిపిస్తుందా? కనిపించదా? అంటే మనం ఏంటంటే లైటింగ్ ఉండగానే మన డెస్టినేషన్కి చేరుకోవటం మంచిది, ఉత్తమం. ఎందుకంటే చూసావు కదా చిరుతలు ఇవన్నీ బాగా తిరిగే టైము, ఎలుగుబంట్లు తిరిగే టైము. కాబట్టి మనం సేఫ్టీగా వెళ్ళిపోవాలంటే రిస్క్ లేకుండా లైటింగ్ ఉండగానే మనకు సాధ్యం అవుతుంది. ఎందుకంటే లైట్ ఫెయిల్ అయితే వేరే సామ్రాజ్యం ఇక్కడ బిగిన్ అవుద్ది. ఇప్పుడు వరకు ఏంటంటే డే టైం ఒక రకంగా ఉంటుంది ఫారెస్ట్, నైట్ టైము ఇంకా హంటింగ్ టైం అనమాట. అది ఒకసారి చీకటి పడిందంటే మన కంట్రోల్ ఉండదు అనమాట. ఇక్కడ మన నాలెడ్జ్ మొత్తం 0 అయిపోద్ది ఇక్కడ. కాబట్టి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయకుండానే మనం మన డెస్టినేషన్కి వెళ్ళిపోవాలి. కొంచెం రాళ్ళు ఉండగానే ఫాస్ట్గానే వెళ్తున్నాము. అంటే మామూలుగా రోడ్డు మీద అయితే ఒక 9 kilometers వెళ్తాకి మనకి నియర్లీ 2 hours పట్టుద్ది. ఇది ఫారెస్ట్ కాబట్టి దానికన్నా డబల్ వేసుకోవాలి. కానీ 3 hours అలాగిస్తే చాలు అనుకుంటున్నాం మేము. 3 hours వెళ్ళిపోవాలి 9 kilometers. ఓకే, అవును అది మౌస్ డేర్, మూసిక జింకలు అంట. అయితే అది మేము డైరెక్ట్ ట్రెక్ చేసేటప్పుడు చూడలేదు. మూసిక జింకలు అంట. ఈ మధ్య అన్ని టీవీలో పేపర్లు వేసారంట, చాలా రేర్గా ఉండే జంతువు అని. అది లక్కీగా ఏంటంటే మేము ఆటోలో వస్తుంటే, ఇది జ్యోతికి ఆటోలో వస్తుంటే ఆ గేట్ దాటి, ఫారెస్ట్ గేట్ దాటి ఒక 2 kilometers ముందుకు వెళ్ళంగానే కళ్ళు మెరుస్తున్నాయి 2 జంతువులు. మేము చూస్తూనే ఉన్నాం నైట్ ఏదో ఒకటి కనిపిస్తుందని. అవునవును కుందేళ్ళు అనుకున్నాము.
కానీ అక్కడ స్లో చేస్తే నేను ఎప్పుడూ చూడలేదు, చాలా ఆశ్చర్యపోయాం. అదేంటి ఎలుకలాగా ఉండాలి, చూస్తాకి కాళ్ళేమో పెద్దగా ఉన్నాయి, జింకలాగా ఉంది కానీ దాని మూతి అవన్నీ ఎలుకలాగా ఉన్నాయి. సైజు చిన్నది, భలే ఉందిలే. ఒక మంచి అవును, ఈ సంవత్సరం స్టార్టింగ్, లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు, మనం తీసిన వీడియోనే అన్ని టీవీల్లో పేపర్లో వచ్చింది. ఏది అది బైర్లుటిగా, బైర్లుటి జంగిల్ సఫారీ వెళ్ళాము లాస్ట్ ఇయర్ December 31st December 31st. అక్కడ 2 పులుల్ని ఒకేసారి చూసాం. మేము షూట్ చేసాం దాన్ని. అది చాలామంది చూస్తుంటారు, అన్ని పేపర్లో టీవీలో వచ్చింది, మేము షేర్ చేసాం అది ఫారెస్ట్ ఆఫీసర్కి. ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్లో దానికన్నా రేర్గా ఉండే. ఇప్పుడు ఏంటంటే పులులు అనేది కామన్గా అందరూ చూస్తున్నారు, ఎక్కడొకసారి మనం పేపర్లో టీవీలో వేస్తూనే ఉంటారు కదా, పులులు చూస్తున్నారు. కానీ దానికన్నా రేరెస్ట్ జంతువు మౌస్ డీర్, ఎలుక, జింక, మూసిక జింక. ఓకే, ఇంకా చెప్పాలంటే కానీ చాలా అద్భుతంగా ఉంది. మేము ఆటోలో నుంచి చూసాం, మా ఆటో ఆపారు. అక్కడ ఆపినా ఇవి ఉండవు అనమాట. అక్కడ ఒక దాన్ని ఉడుతుని తింటున్నాయి, అవి నాన్ వెజ్ తింటాయేమో, ఉడుతుని తింటున్నాయి. మా ఆటో అలా స్లో చేయగానే ఆ ఉడుతుని వదిలేసి మా ఆటో ముందు నుంచే స్లోగా వెళ్ళినాయి, కంగారు పడకుండా. చాలా దగ్గర నుంచి చూసాము, కాకపోతే మనం రికార్డ్ చేసేంత టైం ఉండదు కదా. కానీ ఈ సంవత్సరంలో మాత్రం చాలా రేర్ యానిమల్ చూశాను. లేకపోతే షూట్ చేస్తే మీరు కూడా చూసేవాళ్ళు, కాకపోతే మనకు ఆ టైం దొరకలేదు, దక్కింది. ఓకే, అయితే నెక్స్ట్ టైం అయితే చూస్తామనేమి లేదు, అంత రేరెస్ట్ యానిమల్ అది. చూసారా ఫారెస్ట్ ఎలా ఉందో. అవును, ఈ కుక్క గురించి అర్థం కావట్లేదు. ఇది మాకు గరుడాద్రిలో ఉండేది. ఇది మా అమ్మట ఎందుకు వస్తుందో కానీ గరుడాద్రి నుంచి మమ్మల్ని ఫాలో అయిపోతుంది. ఏంటి మేడం, ఏంటి అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి తెలుసు. కాశీనాయన పంపిస్తున్నాడా? ఆహా, మీకు దారి తెలియదు, ఇబ్బంది పడతారు అనే సంకల్ప బలంతో మనం వస్తున్నాం అబ్బాయి. ఓకే, గైడ్ లేడు మనకి, ప్లేస్ కొత్త ప్లేస్, అలా వచ్చేస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని రక్షించుకుంటా దీన్ని పంపించారు. చూసారా, అదే ఫారెస్ట్లో ఎంత పెద్ద చెట్టు అలా పడిపోయిందో, దారికి అడ్డంగా అలా పడిపోయింది. మొన్న గాలి వచ్చింది కదా, దానికి ఏమైనా పడిపోయి ఉంటారు. తుఫాను లే కొంచెం. ఇదిగోండి చూడండి, మాకు ఏ దారి లేని వాళ్ళకి దేవుడి దిక్కెళ్ళే. మాకు గైడ్ లేదు, గైడ్ వస్తానని హ్యాండ్ ఇచ్చాడు, కానీ గరుడాద్రి నుంచి మాకు దారి తెలియదు. ఇది ఎందుకనో మా ఏమిటి వస్తుంది, గరుడాద్రిలో ఉండే కుక్క అది. అదే 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 అనుకుంటున్నాం. గైడ్ లేదు అని ఇబ్బంది పడుతున్నాం కదా. అలా కోఇన్సిడెంట్లుగా జరిగితే చూసారా ఎంత పెద్ద చెట్టు దారికి అడ్డంగా పడిపోయిందో. మా గైడ్ ఈ కుక్క అనమాట, మా గైడ్ మాతో పాటే వస్తుంది. అది మమ్మల్ని ఒక్కళ్ళు కూడా మిస్ చేయకుండా అలా ఫాలో అవుతుంది. కానీ భలే ఉంది ట్రిక్ మాత్రం, ఇది చాలా బాగుంది. టెంపుల్ ఫైరా ఎగురుతారు, ఓకే ఓకే, టెంపుల్ రన్. ఓకే, టెంపుల్ రన్ భలే చెప్పారులే. టెంపుల్ రన్ గుర్తొచ్చింది. ఓకే ఓకే, రియల్ టెంపుల్ రన్ ఇది, రియల్ టెంపుల్ రన్. గ్రేట్. దానికి ఫుడ్ మనమే పెట్టాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే మనతో ట్రెక్ చేస్తుంది అది. అబ్బాబ్బా, ఏముంది అసలు ప్లేస్, ఎక్సలెంట్ నిజంగా. అవును, ఆగుతుంది మన కోసం. అవునవును, మెల్లింగా అంటే ఇప్పుడే సన్సెట్ అయ్యే టైం అన్నమాట. ఫారెస్ట్లో కొంచెం తొందరగా చీకటి పడుద్ది, కానీ చాలా బాగుంది ఈ ఫారెస్ట్ అంతాలు.
చాలా బాగుందా ఫారెస్ట్ అయితే. ఏమండి అందరూ తల ఒక కర్ర పట్టుకోండి, చేతుల్లో తల ఒక కర్ర పట్టుకోండి. అంటే లైటింగ్ ఫెయిల్ అవుతుంది కదా మన సెల్ఫ్ డిఫెన్స్కి. ఓకే చేద్దాం, ఎందుకంటే టైం గడిచిన కొద్దికి కొంచెం టెన్షన్ బిగిన్ అవుద్ది, క్లైమేట్ మారుద్ది. వేదాత్ ముంబై గారు కర్ర పట్టుకోండి దొరికితే. నాగరాజ్ గారు అందరూ చేతిలో కర్ర పట్టుకోండి. చేతిలో కర్ర లేకుండా వద్దు, అందరికీ ఉండాలి చేతిలో కర్ర. అందరూ పట్టుకోండి, దొరికింది తీసుకోండి. ఎవరన్నా వదిలేసి ఉంటాయి లాస్ట్ మంతే కదా, వదలరా? మధ్యలో వదలరంటారా? కార్తీక్ పట్టుకో. నాగరాజ్ గారు వేదాద్రి కర్ర తీసుకోండి. చూసారా, ప్రస్తుతం అయితే ఉంది, కాకపోతే చాలా ఫాస్ట్గా లైటింగ్ డౌన్ అవుతుంది. మనం ఏంటంటే లైటింగ్ ఎంత తగ్గుతా ఉంటే అంత కేర్ఫుల్గా ఉండాలి. ముందు ఎవరు వెళ్తున్నారు? వేదాద్రి గారు కొంచెం పెంచండి స్పీడ్, ఎందుకంటే మనం స్లోగా నడిచే టైం కాదు ఇది. అమ్మో అయ్య బాబు, అసలు భలే ఉందిలే, అద్భుతంగా ఉంది ఇది. చాలా అవును, చాలా సరౌండింగ్ దీని. బాబు అది జారుద్ది, మొన్న అక్కడ మల్లింకోట్లో పడ్డారంట, మీరు ప్రయోగం చేయొద్దు. అటించి ఇటండి, అటించి ఆగండి. చూసారా ఎంతో అందంగా ఉందా, ఎంతో అందంగా ఉందా. మర్రి చెట్టు చాలా పెద్దదన్నమాట, చాలా హైట్ ఉంది. ఈ థిక్ ఫారెస్ట్లో మర్రి చెట్టు. కాకపోతే ఇక్కడ ఒక ప్రమాదం ఉంది కుక్కలతో, అది హెల్ప్ఫుల్గానే ఉంటుంది మనకి, కానీ అది కొన్ని జంతువుల్ని, వేటాడే జంతువుల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరుతపులి ఉంది, మనం చిరుతపులిని ఒక కుక్కలాగానే ట్రీట్ చేస్తాం, ఎందుకంటే అది వీక్ పర్సన్స్ మీద, సింగిల్గా ఉండడం మీద దాడి చేస్తాం. ఒకళ్ళు ఇద్దరు ఉంటే రాదు, ఇంత గుంపు ఉంటాం కాబట్టి దానికి భయం. కానీ ఒకవేళ వస్తే దేనికోసం వస్తుంది? ఆ కుక్కను వేటాడేదాకా వస్తుంది. కాబట్టి అది అంతే కదా సురేష్, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే మన కొంచెం ముందరే హెచ్చరిస్తాయి అవి, ఎక్కడ ఏ జంతువు ఉందో వాటికి ఎమ్మటనే తెలుస్తుంది, మన అలర్ట్ చేస్తాయి అనమాట. అదొక బెనిఫిట్ ఉంటుంది. సురేష్ ఇది ఈ క్లైమేట్ చూస్తుంటే ఇది ఎలుకబంట్లు ఈజీగా మూవ్ అవుతాకి బాగుంది అనిపిస్తుంది. అవును చూడు, అటుకొండ ఇటుకొండ మధ్యలో దారి, బ్యాంబూ చెట్లు ఉన్నాయి ఫుల్గానే. బ్యాంబూనా? బ్యాంబూ రైస్ కదా, రైస్ వస్తాయి దాంట్లోంచి. మనం అటు వెళ్ళేటప్పుడు ఉన్నాయనేసే కదా తీసుకెళ్ళి. కేజీ ఏది? ఇవి బ్యాంబూ రైస్. దీంట్లో ఉందా రైస్? ఇంకా రావాలా? అదిగో చూడండి, బ్యాంబూ రైస్ అంటే అది. అవును కరెక్టే అండి.
పండగ రోజు వండుకుంటాను. అవునా? ఎలా ఉంటుంది? రైస్ లాగానే ఉంటుంది అది చూస్తాకి. టేస్ట్ టేస్ట్ ఎలా ఉంటుంది? చూడండి, ప్రజెంట్ దారి అయితే కొంచెం ఈజీగానే ఉంది, ఫాస్ట్గానే ఎలుగుతున్నాం. మనం లైట్ ఫెయిల్ అయ్యే లోపు దారి ఇలాగే ఉంటే ఎలగలం, మళ్ళీ కొంచెం డిఫికల్ట్గా ఉంటే లేట్ అవుద్దాం, కానీ ఇలాగుంటే అయితే వెళ్ళిపోతాం. ఏంటి ఇక్కడ కట్టెలు కట్టారా? మా అదృష్టం ఏంటంటే మా గైడ్ లేకపోయినా మనకు చూసారా, ఇదిగోండి చిప్పగిరి జ్యోతికి దారి. ఇది ఉన్నంతసేపు ఒక రకమైన ధైర్యం అనమాట, మనం రాంగ్ వెళ్తలేదని. ఫస్ట్ టైం మనం గైడ్ లేకుండా ఇంత థిక్ ఫారెస్ట్లోకి రావటం. మనం ఎప్పుడు వెళ్ళినా కానీ ఫారెస్ట్లోకి కనీసం 1 or 2 మెంబర్స్ మనకి గైడ్లు సపోర్ట్కి వస్తూ ఉంటారు, ఎందుకంటే అది మంచిది. లోకల్ వాళ్ళే తీసుకెళ్తాం. అలాగే మనం మాట్లాడాము ఇప్పుడు ఒక లోకల్ గైడ్ని, నిన్న మాట్లాడాము, మాకు తెలిసిన అతనితో మాట్లాడించాము. ఆయన వస్తానన్నాడు, మీరు జ్యోతిలో పడుకోండి వస్తానన్నాడు, కానీ మరి ఎలాగో మిస్ అయ్యాడు, రాలేదు. కాబట్టి మనం సింగిల్గా అంటే మనం ఓన్గా వెళ్ళాల్సి వస్తుంది. పాములేటి వెనక బొమ్మన్నారు, కుడికి బొమ్మన్నారు. మనం అదే 2 దారులు ఉన్నాయి కదా, షార్ట్ కట్ ఏదో ఉందన్నారు కదా. ఇక్కడ చూడండి ప్రాబ్లం ఏంటో చూడండి. ఇక్కడ బోర్డు ఉంది, కానీ వీడు ఆ చెట్టు మీద రాసినా మనకి ఈజీగా ఉండేది. ఈ 2 దారులు మధ్యలో రాశాడు. ఇటొక దారి ఉంది, ఇటొక దారి ఉంది. మంది ఎటు వెళ్ళాలి అనేది ప్రాబ్లం అనమాట ఇక్కడ. ఎందుకంటే ఒక్కసారి మనం రాంగ్ వే సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ చాలా చాలా దూరం వెళ్ళిపోతాము. చూసారా, ఒక్కొక్క కన్ఫ్యూజ్. వేదాద్రి గారు అటు అంటున్నారు, మేమేమో ఇటు అంటున్నాము. వేదాద్రి గారు కొంచెం ముందెళ్తే మళ్ళీ ఇంకో బోర్డు పెట్టుంటారు, ఇలాగో జ్యోతికి దారి అని పెట్టుంటారు. అయితే ఇది పెట్టారు కానీ 2 దారులు మధ్యలో పెట్టారు. అది పాతది. అబ్బా వాళ్ళు చిన్నగా రాశారా? అంటే అది పోయిందని ఇటు రాసి ఉంటారు. ఉందటు. ఓకే, ఆయన చెప్పింది అదేనండి. కాదులే, కాదు ఆయన అలా అనుకున్నారు, అది కవర్ చేతకి వీడియో అన్నారు. చూసారా, అంటే మనం అంటే ఇది షార్ట్ కట్ అనుకోవాలి. మనం మెయిన్ వే నుంచి ఇలా వెళ్తాం. వేదాద్రి గారు మామూలుగా లాజిక్ ప్రకారం అది ఇస్తే అది మెయిన్ వే అవుద్ది, ఎందుకంటే అది పెద్ద దారి. ఇది షార్ట్ కట్ అయి ఉండాలేమో. మన వాళ్ళకి బోర్డు కనిపించిందా? వచ్చేస్తాం. బోర్డు కనిపించకపోతే వెనక్కి వచ్చి దాంట్లో కలుద్దాం. చూద్దాం. మరి వీళ్ళు ఎందుకు రమ్మన్నారు? ఏం చూశారు? దారి ఉంటే అడవిలో బోర్డు అని దారులు ఉంటాయి. ఇది షార్ట్ కట్ అయి ఉండాలి. బోర్డు మాత్రం ఆధార్లోనే ఉంటాయి. సరే, ఏదైనా ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళగలం. తర్వాత వెళ్ళాము, ఇక లైడింగ్ డౌన్ అయితే వెళ్ళాము. వావ్, కరెక్టేనా? ఆగాదు, ఆధార్ అయితే వెళ్తాం. ఓకే ఓకే, ఆధార్ కూడా రోడ్డుకి వెళ్ళిద్దిలే. అదే రోడ్డుకే పోతాం, అది లాంగ్ పోతా ఉంటాం కొంచెం. ఓకే ఓకే, GPS మ్యాప్ చూసిన తర్వాత చెప్పులు. ఓకే, చెప్పులు ఉండేలే, ఆనవాళ్ళు ఉండేలే, కానీ ఇది షార్ట్ కట్.
షార్ట్ కట్ ఇది. అది పేద దగ్గర ఆ దారిని ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి పెద్ద దారి వెళ్ళే కనిపిస్తుంది అది. పదండి పదండి. ఓ అండి కొండపాలెం దారిలో. ఓకే ఓకే నెక్స్ట్ చూసారా ఫారెస్ట్ ఎంత థిక్గా ఉందో. అంటే దారి లేవు, ఈ సన్నని దారి నుంచి మనం వెళ్ళాల్సిందే. సన్నని దారులు అవుతున్నాయి. మనం ఫారెస్ట్లో మనం ఇంపార్టెంట్ మెయిన్ చేయాల్సింది ఫస్ట్ చూసుకోవాల్సింది దారి తప్పకుండా చూసుకోవటమే ఇంపార్టెంట్. ఇక్కడ వేదాద్రి గారు మనం అదృష్టం కొద్దీ ఎప్పుడు తప్పినట్లేము దారి. కానీ ఏదైనా కానీ డెసిషన్ రైట్ తీసుకున్నాం కదా. అది ఏమి ఇప్పుడు దారి దగ్గర కొంచెం అటు ఇటు ఆర్గ్యూ జరిగినా పర్ఫెక్ట్ వేలోకి వెళ్తాం. అది కూడా దారే, దానికి దీనికి ఉండదు. కాకపోతే ఇది ఇంకా షార్ట్ కట్, అది మెయిన్ దారి. అవును అవును, బోర్డులు కనిపిస్తున్నాయి. ఆ దారి బోర్డులు కనిపిస్తున్నాయి. ఎక్కువగా నడిచిన దారి పెద్దగా ఉంది కదా దారి, ఫ్రీక్వెంట్ గా నడిచే దారి అది. మామూలుగా వెళ్తామా డైరెక్ట్ గా నువ్వు ఎక్కడ పోతే అక్కడ సమ్మర్కి తీసుకెళ్తావా, ఎక్కడ పోతే అక్కడ. ఓకే చూద్దాం. అటే వెళ్తుందిగా గీత కొంచెం ఫాలో అంతే అన్నాడు. ఒక తాట అన్నాడు. ఆయన రైట్కే అన్నారు. ఆయన చెప్పింది ఎప్పుడంటే ఒకటి చెప్పాడు, ఒకటి చెప్పారు. ఓకే రోడ్డు తగ్గుతాయి, పెద్ద నుంచి రైట్ వెళ్తే పావులు వెళ్తాను మీరు, లేకపోతే పోలీసు వెళ్తాను అన్నాడు. ఓకే ఇది నడిచారులే, ఆనవాళ్ళు ఉండేలే, చెప్పులు తెగి అవి ఇవి ఉండే. బోర్డు లేకపోయినా మనకి ఆనవాళ్ళు ఉండయి. మీకు విషయం గుర్తించాలండి, చెప్పులు తెగాలంటే ఈ దారి తక్కువ దిగిరి దిగిరి, ఇటు మొగోళ్ళు కూడా దిగిరి. అంటే ఇది కొంచెం అడవుడు దారి, అంటే ఎవరు రాని దారి కాబట్టి కొంచెం ఇబ్బంది జర్నీ ఇది. ఆగండి ఒక్క నిమిషం ఆగండి, ఆయన కలుపుకుందాం. ఆగండి ఆయన వద్దు వద్దు కలుపుకునే పదం అంతా అందరూ దగ్గరికి వెళ్ళండి అంటున్నాను. గ్యాప్ ఉండొద్దు, ఎందుకంటే మనకి ఈవినింగ్ అయిన కొందికి దగ్గర వెళ్ళాలి. తప్పదు గురువు గారు, సేఫ్టీ కోసం. పగలు ఎలా పరిగెత్తినా ఈజ్ ముంబై గారా. ఆహా చిన్నగానే లేదా, ఇది పెద్ద ఏం లేదు, చిన్న ఎక్కుడే. బాగా అద్భుతంగా ఉంది. ఇది అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. నడిచినట్టే లేదు అనిపిస్తుంది. కొంచెం ఇదిగోండి, కొంచెం సౌండ్ చేసుకుంటా మాట్లాడుతూ వెళ్ళండి. పెద్దగా పలకరాళ్ళు కొంచెం సౌండ్ చేసుకుంటా మాట్లాడుతూ వెళ్ళండి. అంటే మనిషి తిరిగి నాన్న వాళ్ళు అయితే కనిపిస్తుంది మనకి. జంతువు తిరిగితే 1-2 రోజులే, మనిషి తిరిగితే 4 రోజులు కనిపిస్తుంది. షార్ట్ పెట్టండి, షార్ట్. ఆ మొత్తం అలా తిరిగి వచ్చేవాళ్ళం. ఇదిగోండి ఈ గుట్ట పక్క నుంచి అలా తిరిగి వచ్చేవాళ్ళం మనం. మామూలు దారి, ఇదేమో కొంచెం ఎక్కువ అప్పు ఉంది కదా. ఓకే 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 ఇచ్చారా? అక్కడ కట్టారులే, చెట్టుకి ఇలా కట్టారు. అట్లాగే పెట్టాలి. ఏదో ఒకటి మనకు ఆనవాలి అని ఉంటే కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. కరెక్ట్ వేలే వెళ్తున్నామని. చూసారా ఎంత థిక్ ఏరియా ఇది. కాకపోతే పుట్ట అది రాయ, అది రాయ లేకపోతే రాయ గుట్ట. కానీ మనకి ఫారెస్ట్ చాలా లాంగ్ కనిపిస్తుంది. వ్యూ అయితే వ్యూ కనిపిస్తుంది.
కనిపించిందండి. కానీ వేదాద్రి గారు ఇప్పుడే ఆకు రాలిపోతున్నట్టు నల్లమల్ల ఫిబ్రవరికి మనం చూడలేమేమో గ్రీన్ మనం ఫిబ్రవరికి చూడలేము గ్రీన్ని. పదండి. ఓకే వస్తున్నాం. ఇంకో 20 డేస్కి మన నల్లమల అందాలన్నీ మాయమైపోతాయేమో. చూసారా ఆకులు మొత్తం పసుపుగా కనిపించదులే. శివరాత్రికి ఎందుకు అది ఇప్పుడే, లేకపోతే జనవరిలోనే మనకు మాయమైపోతుంది. సరే ఆకులు మొత్తం రాలిపోయినాయి. ఇవి కొండ అది పైన పోతుంది, అది కరెక్ట్ దారే. చూసారా వేదాద్రి గారు, అది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. అది కరెక్ట్ దారి వెళ్తుంది పైకి. ఇది పైకి వెళ్తుంది ఆ దారి. కుక్క అయితే మాత్రం అది పర్ఫెక్ట్ వేలోనే వెళ్తుంది. అదిగోండి చూసారా పైకి వెళ్ళి అక్కడ నుంచి ఉంది. అది ఇప్పుడు పిచ్చి వాళ్ళరా నా ఏమంటే దిక్కుండా ఎక్కకుండా సరిపోయేది అంటుంది. చూడండి పైనుంచి అలా వెళ్ళిపోతుంది. ఓహో అటు ముళ్ళకంప ఉందలే, దానికి దూరం వచ్చేస్తుంది కాబట్టి ఈజీ ఉంది. అది ఇంకో 20 డేస్లో ఈ మొత్తం ఈ మాన్లు కనిపిస్తాయి, చెట్లు కనిపిస్తాయి తప్ప ఆకులు ఏమి ఉండవు. ఇక ఎండిపోయిన ఆకు అనేది కనిపించదు కదండి. ఇంకా సలేస్తరానికి ఎలా చూసామండి ఫారెస్ట్ని. అవును. ఓకే వెంకటాపురం టు శ్రీశైలం జర్నీ. అవును. ఇదిగోండి చూసారా జ్యోతికి దారి అనేది కింద పడిపోయింది. అక్కడ ఆ బోర్డు మళ్ళీ తగిలిస్తున్నాం. చిప్పగిరి జ్యోతికి దారి అంటే మనం పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నాం. అస్సలు ఇబ్బంది లేదు. హ్యాపీ. వేదాద్రి గారు చిప్పగిరి ఏంటి నేను అనుకున్నా. స్టార్టింగ్ చూడంగానే జ్యోతికి దారి అని ఆ చెట్టు పేరు రాశారేమో అనుకున్నా. చిప్పగిరి అంటే మెయిన్ ఆ ఊరి పేరు చిప్పగిరి ఏమో. అంటే కొండ కదా, అంటే చిప్పలాగా ఉంటది, హైట్ కాకుండా తక్కువ కాకుండా నేమని అధికారులు కావాలి అడిగారు. అంతేనండి ఇలా ఉందండి. అది ఏంది ఇది ఆవులు కొండ అన్న ఇది బోర్డు ఉంది. చెప్పింది. ఫైనల్గా ఒక హ్యాపీ విషయం ఏంటంటే మనము మెయిన్ వేకి వచ్చేసాము. ఈ వే నుంచి రైట్, ఎక్కడి నుంచి ఆ మెయిన్ వే నుంచి రైట్ తీసుకుంటే మనం డైరెక్ట్ పావన నరసింహకి వెళ్తాం. లెఫ్ట్ తీసుకుంటే అహోబిలం అంటే జీబు రూట్ ఉంటుంది కదా, అహోబిలం ఆ రూట్ పోతాం. కాబట్టి మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి. దారి ఎక్కడ కనిపించింది మీకు? ఓకే. ఓహో బాగుంది దారి. చూసారా ఇది జీపేనా సురేష్? జీపే. ఓకే ఇక్కడ నుంచి ఎంత ఉండొచ్చు మంది? ఓకే మేమైతే ఫారెస్ట్ అయితే 5 కిలోమీటర్లు వస్తుందని కొంచెం టెన్షన్ పెట్టినా కానీ దారి నుంచి డివైట్ అయ్యామని. కానీ షార్ట్ కట్లో చాలా ఫాస్ట్గా మేము అనుకున్న దానికన్నా ఫాస్ట్గా వచ్చాము. చూసారా ఇది ఏంటిది? ఓహో తిరగండి అని రెండు ఇచ్చాడు చూడండి. 2 దారులు ఇచ్చాడు చూసావా? ఇక్కడ నుంచి అవును 2 దారులు ఉన్నాయి. మొత్తానికి మేము అడవి కడ్డంగా నడుచుకుంటా వచ్చి గరుడాద్రి నుంచి పావన నరసింహకి వెళ్ళి దారికి చేరుకున్నాం.
ఇది ఒక డిఫరెంట్. కష్టమేం కాదు, కష్టమేం కాదు అంటే మోడరేట్ కూడా కాదని చెప్పాలి. అలా అని సులభం కాదు, మరీ సులభం కాదు, మోడరేట్ కన్నా తక్కువ. అది అంటే కొంచెం తేలిక కన్నా కొంచెం కొంచెం లైట్ డిఫికల్ట్ అంతే. కాకపోతే లేడు కాబట్టి చిన్న ధైర్యం. అయితే అదే మనకి అక్కడ కామన్ సెన్స్ యూస్ చేసి రావాలి. తేలికైనా కానీ దారి నుంచి డివైట్ అవ్వకుండా రాగలిగితే ఈజీగానే. దారి తప్పేమంటే ఎక్కడికి వెళ్తామో తెలియదు. అవును, మనుషులు నడిచే దారులు. కాకపోతే మనం ఇప్పుడు గైడ్ లేకుండా రాలా ఫారెస్ట్లోకి, అవసరం లేకుండా అయింది అది. అవును, ఏంది ఇప్పుడు అప్పెక్కాలా? పులి కూడా పులి దారి పక్షులు ఎట్లుండబోతాయి. కాదు సురేష్, ఈ అడుగులు చూడు సురేష్, ఇదేంటి చిరుతపల్లి అడుగులా? మనకొక్కే పదం బాగా లోపలండి సురేష్. ఎదురుగానే జింకలే అంటాయా? జింకలు అనుకుంటా. ఇది జింకలు తిరిగి సౌండ్స్ వస్తున్నాయి. గుంపు అయి ఉంటుందా? ఉంటుంది, అడవి పందులని అయ్యొచ్చు. అవి మనం చూసి ఉండాలి, అందుకనే చూస్తుంటే దూరం పోతుంది. గ్యాప్లో అదేది బాగా గమనించాను. అది బాడీ వెళ్ళే కనిపిస్తుంది. ఇదే కదా అదే. అయితే ఈ దారి ఎటు వెళ్తుందో కరెక్ట్గా ఐడియా లేదు. ఇటు వెళ్తే పావన నరసింహకి వెళ్తాం. మా వాళ్ళు ఈ షార్ట్ కట్ అని ఇటు వెళ్దాం అంటున్నారు. సరే అని ఇంకా ఇటు బయలుదేరాము. ఎటు వెళ్తుందో చూద్దాం. ఇది ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు ఆడ వెళ్ళిపోమాకండి అడవిలోకి, తప్పిపోతామేమో. చిప్పగిరికి వెళ్తాం మళ్ళీ, చిప్పగిరికి జాగ్రత్త. ముళ్ళు లాగే పడుతున్నాయి చూడండి. చిప్పగిరికే వెళ్ళేది. మెయిన్ వే వదిలి షార్ట్ వే వెళ్తున్నాము. దీని ఫలితం ఎలా ఉంటుందో తెలీదు. మామూలుగా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఇందాడ అలాగే గెస్ చేసి ఒకటి పర్ఫెక్ట్ వే పట్టుకున్నాము. ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది అనమాట. అది వెళ్ళిద్ది అనే దాంట్లో మజా ఏముంటది? వెళ్తాం 7 5:30 తర్వాత అడిగేయలేరు మీరు. అది యాక్చువల్గా అది యాదాద్రి గారు, మనం మెయిన్ వే సుఖంగా వెళ్ళే హైవే నుంచి ఒక దొడ్డిదారి అంటే అడ్డదారి అడవిలో పట్టుకున్నాం. దీని ఫలితం ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు క్లైమేట్ ఏమో అదే లైటింగ్ ఏమో డౌన్ టైము. అవును,
మెయిన్ వే నుంచి డీ ఫారెస్ట్ లోకి వస్తున్నాము. స్నాక్స్ తినేసి మళ్ళీ దారిలో అటే పోదాము. అది పెద్ద సమస్య కాదు. అటు పోతే మళ్ళీ లేదండి దారి లేదు అది. కాబట్టి ఏంటంటే మేము మళ్ళీ మెయిన్ రోడ్డు మీద ఓన్ వెహికల్స్ తీసుకొచ్చి ఆపి ఇక్కడ ఎంజాయ్ చేశారు. అంతే దారి ఉంది బాస్ ఇక. ఉందా? ట్రై చేద్దాం. మీరు కొంచెం 2 అడుగులు వేయండి ముందుకి. ఓకే ఓకే సరే ట్రై చేసి ఏముందో ఏదైనా ఒక పావు ట్రై చేసి వెనక్కి వచ్చేద్దాం తెలిసిపోతుందిగా. మేము గరుడాద్రి నుంచి బయలుదేరిన తర్వాత ఆగలేదు అసలు. నాన్ స్టాప్గా లైటింగ్ డౌన్ అవుతుందని ఫాస్ట్గా వచ్చాం. అయితే డెస్టినేషన్కి ఫాస్ట్గానే వచ్చేసాం, కానీ అనుకున్న దానికన్నా అంటే ఒక రాంగ్ టర్న్ అవుద్దో ఏమవుద్దో ఒక టర్న్ తీసుకున్నాము. మార్నింగ్ ఆగలేదు కాబట్టి మేము మళ్ళీ ఇంకొకసారి ఆగి ఇక్కడ మేడం ఇంకా 2.5 కిలోమీటర్స్ ఉంది అటు. ఫుడ్ తింటున్నాము. 2 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి. ఇదిగోండి దానికేయండి. ఫైనల్గా మేము 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత దారి ఫెయిల్ అయ్యామని తెలుసుకున్నాము, దారి లేదని. కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఇంకో 20 మినిట్స్ పట్టింది వెనక్కి రాటాకి. మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాము. నేను అనుకుంటానే ఉన్నా ఈ రాంగ్ టర్న్ దేనికి దారి తీస్తుందని. చివరికి ఏంటంటే మళ్ళీ ఇక మెయిన్ వే చేరాము. అట్లా షార్ట్ కట్ అనుకున్నాం కానీ దారి లేదని తెలుసుకున్నాం. ఇంకా మనం 3.5 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఇంకో అరగంట పట్టొచ్చు. నియర్లీ 30 to 40 మినిట్స్లో 3.5 కిలోమీటర్స్ లాగేస్తాము. మన పావన సమయ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు చూసారా ఈ మొత్తం వంటలు వండుకున్న ప్లేస్లు అనమాట. చూసారా ఇవి. కాబట్టి మనం చాలా దగ్గరలో ఉన్నాం. నియర్లీ ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు. 1/2 కిలోమీటర్లో వెళ్ళిపోతాం. చూసారా అక్కడ పంపు ఉంది వాటర్ది. ఇక్కడ రచ్చరచ్చగా ఉంది కాబట్టి టెంపుల్ దగ్గరికి వచ్చామని మనం అర్థమవుతుంది. మొత్తం చెత్త చెదారం అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సమస్తం ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ దగ్గరలోనంది. 10 to 15 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చాము టెంపుల్ దగ్గరికి. మనం అనుకున్నట్టే లైటింగ్ ఉండగానే ఫాస్ట్గా వచ్చేసాం చాలా. అంటే మధ్యలో ఒక్కసారి స్నాక్స్ బ్రేక్కి ఆగాం తప్ప ఇంకెక్కడ ఆగలేదు. చీకటి పడితే ఇబ్బంది పడతామని చాలా ఫాస్ట్గా వచ్చాము. అది మంచిదైంది. ఎందుకంటే అందుట్లో వింటారు కదా. ఇంకొక 15 మినిట్స్లో అయితే నేను అనుకుంటున్నాను లైటింగ్ డౌన్ అయిపోద్దని. వాటర్ వస్తున్నాయా? అట్లాదా? వస్తున్నాయిలే. ఓకే, ఒక 15 మినిట్స్లో లైటింగ్ తగ్గిపోవచ్చు. మేము ఇన్ టైంలో వచ్చేసాం అనుకోవాలి. మనం జ్యోతి టు గరుడాద్రి వరకు కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసినా కానీ గరుడాద్రి నుంచి పావన నరసింహకి ఇన్ టైంలో క్లోజ్ చేయాలని ట్రెక్ని డెస్టినేషన్ చేరుకోవాలని ఇన్ టైంలో ఫాస్ట్గా వచ్చాము లక్కీగా. ఓకే, ఎవరికి ఇబ్బందులు కలగకుండా మనము పావన నరసింహాన్ని చేరుకోపోతున్నాం. ఎందుకంటే అది ఈజీ వేనే. గరుడాద్రి నుంచి పావన నరసింహకి కూడా ఈజీనే. మాకు తెలియదు, ఎక్కడన్నా చూద్దామంటే వీడియోస్ కూడా ఏమి లేవు కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనుకున్నాము ఉంటుందని. కానీ అలా లేదు, ఈజీనే. ఈజీగా వచ్చేసేయచ్చు ఇక్కడికైతే. కాకపోతే కొంచెం కేర్గా ఉండాలి. దారి తప్పకుండా కొన్ని డివైట్ అవుతున్నాయి మెయిన్ వే నుంచి, అవి చూసుకుంటా వచ్చేస్తే సరిపోతుంది. ఇంకోటి గైడ్ లేకపోయినా మేము ఎలాగోలా వచ్చాము. దానికి రీజన్ అంటే లాస్ట్ మంత్లో ఉత్సవాలు జరిగినాయి కదా, దాని తాగాళ్ళు ఆనవాళ్ళు ఎక్కువ ఉండే. అలాగే బోర్డులు కూడా
పెట్టుండాయి, అవి పోలాదు. కాబట్టి మనం చాలా ఈజీగా చేరుకోగలిగాం. వచ్చేసేయండి. అదిగోండి పావన నరసింహస్వామి టెంపుల్ మొత్తానికి చేరుకోగలిగాము. ఓయ్ ఓకే, మొత్తానికి నరసింహస్వామికి చేరుకున్నామా. చూసారా, ఎవరు అక్కడ పూజలు చేసేవాళ్ళు ఉంటారంట, వాళ్ళు ఇంకా ఈవినింగ్ 6 గంటలకి పావన నరసింహ వచ్చేసాం. చీకటి పడిపోద్ది ఇప్పుడు వెళ్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ఫస్ట్ వీడియోలో జ్యోతి నుండి గరుడాద్రికి వచ్చే జర్నీ చూసాం. అలాగే సెకండ్ వీడియోలో గరుడాద్రి నుంచి పావన నరసింహస్వామి టెంపుల్కి వచ్చే జర్నీని చూసాం. అదేవిధంగా మన 3వ వీడియో అయిన నెక్స్ట్ వీడియోలో ఈ పావన నరసింహ క్షేత్రం నుండి అహోబిలం వెళ్లే జర్నీలో కలుద్దాం.